ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరుతోంది. ప్రాథమిక అలైన్మెంట్ రూట్ మ్యాప్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు 5 జిల్లాలు 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. వీటిలో తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లోని 40 గ్రామాలు ఉండగా ఏపీ పరిధిలో 3 జిల్లాల్లోని 60 గ్రామాల పక్క నుంచి హైవే వెళ్లనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలు గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉండనుంది. ఇక అలైన్మెంట్ కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెన్సీ ఎంపికైతే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకు వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్లనుంది. ఇక తెలంగాణ సరిహద్దు ముగిసి ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా, గుంటూరు, అమరావతి క్యాపిటల్ సిటీ, పల్నాడు జిల్లాల మీదుగా బందరు పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రహదారి ఉండనుంది. దీని మొత్తం పొడవు 297 కిలోమీటర్లుగా అలైన్మెంట్ లో పేర్కొన్నారు. పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారులో వీటిలో కొన్ని మార్పులు ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అడవి దేవులపల్లి, గొట్టెముక్కల దగ్గరలో తెలంగాణ సరిహద్దు ఉండనుంది. మార్గ మధ్యలో వ్యవసాయేతర అటవీ భూములు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా ప్రాథమికంగా తేల్చారు. కానీ పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారైన తర్వాతే వీటి వివరాలు కూడా తెలవనున్నాయి. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి క్యాపిటల్ సిటీకి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో ఈ గ్రామాల పక్కగా అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు తెలపలేదు. డిపిఆర్ కన్సల్టెన్సీ ఎంపికైన తర్వాత పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారు సమయానికి వీటిలో కొంతమేర మార్పులు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.